లూకాసు వార్త 24 అధ్యాయము 6వ వచనం. చాలండి. ఆయన ఇక్కడ లేడు. వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. చదవబడి లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మాకు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఇక్కడ లేడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన వేరే చోట ఉన్నాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు మరి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు అని మనం ఆలోచించినట్లయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఇంకా పశువుల పాకలోనే ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకే చాలా చోట్ల మనం చూసినప్పుడు బాలయేసు మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన బాలయేసుగానే ఉన్నాడు అనుకుంటూ ఉన్నారు. అయితే వారికి ఒక అవగాహన ఉన్నది, ఆయన బాలుడిగా ఉన్నాడు అనుకుంటున్నారు కాబట్టి ఆయన బాలయేసుగా చూస్తూ ఉన్నారు. కానీ ఆయన బాలయేసుగా లేడు అని చెప్పిన వారు క్రిస్మస్ సమయంలో ఆయన్ని పశువుల పాకలో వెదకూడదు. ఇప్పుడు మన పిల్లల విషయమే తీసుకుందాం. సండే స్కూల్ పాడడానికి రండి, పాట పాడడానికి రండి అంటే వారు ఏమంటున్నారు? మేమేమన్నా చిన్నపిల్లలమా? సరే బాబు బాప్తిసం పొందండి అంటే మేమేమైనా పెద్దోళ్ళమయ్యామా? రెండు వాళ్ళ మాటలే. ఏదో ఒక విషయంలో మనం స్టాండర్డ్గా ఉండాలి. అయితే పెద్దవారం, లేదంటే చిన్నవారం. అయితే బాలయేసుని నమ్ముతున్నాం, లేదంటే బాలయేసుగా లేడు అనుకుంటున్నాం. ఆయన బాలయేసుగా లేడు, పశువుల పాకలో లేడు అంటే మరి ఎక్కడున్నాడయ్యా అంటే సిలువ మీద కూడా లేడు. కానీ ఈరోజు చాలామంది ఆయన సిలువలో వెతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి సిలువకు విలువ వచ్చింది. కానీ ఆ సిలువ విగ్రహం అయిపోయింది. మొన్నటి దినం నేను ఒక మెసేజ్ చూస్తూ ఉంటే గుడివాడ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, వారి చర్చి దగ్గర సిలువ ఆకారంలో ఒక కోనేరు తవ్వించారట. వచ్చిన భక్తులందరూ కూడా ఆ సిలువ ఆకారంలో ఉన్న కోనేటిలోంచి నడుచుకుని మోకాళ్ళ మీద అక్కడ ఒక సిలువను ప్రతిష్ఠించారు. ఆ సిలువ దగ్గరికి వెళ్తే మారు మనసు వస్తుందట, స్వస్థత వస్తుందట. ఆయన చెప్తూ ఉన్నారు, సిలువకు విలువ వచ్చింది కానీ సిలువ విగ్రహం అవ్వకూడదు. చాలామంది బంగారపు సిలువలు మెళ్ళేసుకుంటారు, కొంతమంది వెళ్ళ దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది అయితే సిలువల దగ్గర మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన సిలువలో లేడు అని మనం గ్రహిస్తే సిలువలో ఆయన్ని వెదకము. మూడవదిగా ఆయన సమాధిలో కూడా లేడు. ఆయన సమాధిలో లేడు. ఎక్కడున్నాడయ్యా అని మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, ఆయన సమాధిని జయించి లేచి ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం. చదవండమ్మా. చాలండి. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఎంతమంది అయితే ఈ మాట నమ్ముతూ ఉన్నారో వారందరూ కూడా ధన్యులు. అయితే మీకు సందేహం రావచ్చు, ఇదేంటండి ఈస్టర్ పండుగ రాలేదు కదా, అప్పుడే ఈస్టర్ మెసేజ్ ఎత్తుకున్నారు మీరని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ మెసేజ్ చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈస్టర్ పండుగను నేను నమ్మను. ఎందుకు అంటే ప్రతి ఆదివారము కూడా మనకు పునరుద్ధాన పండగే. రెండవదిగా ఒకసారి మా ఫ్రెండ్స్కి ఒక విషయం తెలియజేశాను నేను. మీరు పొట్లో పాలేస్తున్నారు కదా, పాములు పాలు తాగమని మీకు తెలుసు కదా, అయినా కూడా ఎందుకు మీరు పొట్లో పాలేస్తున్నారు? చాలామంది చదువుకున్న వారు, పిల్లలకు చదువు చెప్పే టీచర్లు కూడా వెళ్ళి పాలు పోస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. మీరు చేసేదానివల్ల ఇంకా ప్రమాదం కూడా ఉంది. మీరు పాలు పోయడం వల్ల ఆ పాము మీద ఆ పాలు పడి చీమలన్నీ వచ్చి
ఆ పాలు కోసం ఆ పాముని చంపిన సందర్భాలు కూడా ఉంటాయని చెప్తే వారేమన్నారంటే, మీరిప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం లేదండి, ఎందుకంటే మేము ఆల్రెడీ పుట్లో పాలేసి వచ్చేసాం. రెండవదిగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పుట్లో పాలేసే సమయానికి మాకు ఇది గుర్తుండదు, కాబట్టి ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదన్నారు. నాకు నిన్నటి దినాన్ని అదే గుర్తొచ్చింది. ఈరోజు ఈస్టర్ రోజు ఈ మెసేజ్ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ ముందు రోజు శనివారం వెళ్ళి సమాధులన్నీ కూడా అలంకరించేసి ఈస్టర్ రోజు ఉదయమే వెళ్ళి సమాధుల పండగ చేసేసుకుని ఇక్కడికి వచ్చి మెసేజ్ వింటారు. ఆ రోజు చెప్పడం వల్ల ఉపయోగం లేదు, వారు అంతా చేసుకుని వచ్చేస్తారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏమవుతుంది, మర్చిపోతారు. కాబట్టి ఎవ్వరూ కూడా సమాధుల పండగ చేయకూడదని, సమాధుల్లో మన వారిని వెతకూడదని దేవుడు ఈరోజు ఈ మాటలను తెలియజేయమని చెప్పారు. కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎవరైనా కానీ వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకపోయినా, ఒకసారి చనిపోయారంటే వారి శరీరం మన్ను అయిపోతుంది, ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఏమీ ఉండదు, ఎవరూ ఉండరు. అయితే దెయ్యాలు ఉంటాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. శ్మశానాల్లో దెయ్యాలు కూడా ఉండవు. ఎందుకంటే వారు యేసుక్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎవ్వరూ కూడా అక్కడ ఉండరు, ఉండడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి మరి ఎందుకు వెళ్తున్నాం మనం? నేను ఇందాక చెప్పినట్లుగా చిన్నపిల్లల గురించి చెప్పాను కదా, అది మీరు గుర్తుంచుకోండి. రెండే నమ్మండి. మా వాళ్ళు అక్కడే ఉన్నారు అంటే ఖచ్చితంగా వెళ్ళండి, తప్పేం లేదు. ఎందుకంటే మన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్తాం కదా చూడడానికి. కాబట్టి అక్కడే ఉన్నారనుకుంటే వెళ్ళండి, మంచిదే. మీ వాళ్ళు మీరు చూసి పలకరించి రండి. చాలామంది చనిపోయిన వారి ఇళ్ళ దగ్గర ఆ ఫోటో పెట్టి అక్కడ అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు కూడా క్రైస్తవ ఇళ్లలో నేను చూస్తూ ఉన్నాను. అయితే మీరు చేసి తప్పేం కాదు, మీ వాళ్ళు అక్కడే ఆ ఫోటోలోనే ఉన్నారంటే పెట్టండి. ఒకవేళ వాళ్ళు తింటే మంచిది, తినకపోతే పాడైపోతాయి. లేదు మీరు నమ్ముతున్నారు అనుకోండి, మా వాళ్ళు ఇక్కడ లేరు అంటే మాత్రం మీరు పెట్టకండి. మీ భర్త డ్యూటీకి వెళ్ళారు, మీరు టేబుల్ మీద భోజనం పెట్టి ఉంచుతారా? లేదు, నా గురించి చెప్తాలేండి, మీ గురించి చెప్తే బాధపడతారు కదా. నేను సువార్త పని మీద వెళ్ళాను, సిస్టర్ గారు అన్నీ వడ్డించేసి ఓ టేబుల్ మీద పెట్టారు అనుకోండి. పక్కింటి వాళ్ళు వచ్చాడు తింటామంటే మా హస్బెండ్కి భోజనం పెట్టానంటే ఏమంటారు? ఎప్పుడో 3 రోజుల తర్వాత వచ్చి ఆయనకి ఇక్కడ భోజనం పెడితే ఏమవుతుంది? అలా మన నమ్మకం, మనం ఒకటి నమ్మితే దాని ప్రకారం చేయాలి. ఎవరైనా కానీ విగ్రహారాధికులు ఏం నమ్ముతున్నారు? ఆ విగ్రహంలో ఫలానా వాళ్ళు ఉన్నారు అని నమ్ముతున్నారు, కానీ వారు విగ్రహారాధన చేస్తున్నారు. మనం నమ్మడం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? చేయకూడదు. ఇప్పుడు మీరు అందరూ ఆలోచించుకోండి. మాకు సంబంధించిన వారు, మీకు సంబంధించిన వారు, మనకు సంబంధించిన వారు ఎవరైనా ఆ శ్మశానంలోనే మిగిలిపోయారు అనుకుంటే, ఆ సమాధి దగ్గరే ఉండిపోయారు అనుకుంటే చేయండి. లేరు మా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారండి, పరదైసులో విశ్రాంతి తీసుకుంటున్నారు అని అనుకుంటే ఆ పనులు మానివేయండి. అలాగ మానివేయకపోతే మనం సిగ్గుపడతాము. ఎందుకు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు లేచి ఉన్నారు. ఆయన మరణాన్ని జయించి లేచి ఉన్నారు. ఎందుకంటే మనల్ని కూడా మరణం నుంచి విడిపించడానికి. ఈ మాటలు వింటున్నప్పుడు చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. ఈరోజు అనేక మంది క్రీస్తు విరోధులు క్రీస్తు ప్రథమ ఫలం అంటున్నారు కదా, మరణం నుంచి లేచిన వారు క్రీస్తే మొదటిసారా ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచించినట్లయితే మరణం నుంచి లేచిన వారు చాలామంది ఉన్నారు క్రీస్తు కన్నా ముందుగా. కిందటిసారి కూడా మీకు తెలియజేశాను. పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే
విధవరాలి కుమారుడు, అలాగే మనం చూసినట్లయితే ప్రవక్త లేపిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఆయన సిలువేసినప్పుడు కూడా అనేక మంది సమాధులు తెరవబడి అన్నట్లుగా రాయబడి ఉన్నది. అయినప్పటికీ కూడా దేవుని లేఖనం ఏమని తెలియజేస్తుంది? ప్రథమ ఫలము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనం లేఖనం నమ్మేవారం కాబట్టి లేఖనములో ఏదైతే రాయబడిందో అదే నిజమని నమ్ముతాము. క్రీస్తుకు ముందుగా బ్రతికింపబడిన వారు ఉన్నారు. యెహోవా సాక్షులు ఇదే మాట పట్టుకుని అడుగుతూ ఉంటారు మనల్ని. ఇంకా ఈ విషయాలు, ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తాను. అయితే మనం చూసినట్లయితే క్రీస్తు కన్నా ముందుగా లేపబడినప్పటికీ క్రీస్తే ప్రథమ ఫలం ఎలాగై ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు కన్నా ముందుగా లేపబడిన వారు మరలా చచ్చిపోయారు, బ్రతికారు, మరలా చనిపోయారు. ఇప్పుడు రాజేష్ మంచి పాట పాడాడు. జీవించి ఉన్నవాడాయన, సజీవుడాయన యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి లేచిన తర్వాత మరలా చనిపోలేదు. అందుకే ఆయన ప్రథమ ఫలం అయ్యాడు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించడానికి ఆయన మరణాన్ని జయించాడు. అంతకన్నా ముందుగా బ్రతికిన వాళ్ళు చనిపోయారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు మరలా బ్రతికితే మరలా చనిపోరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఎందుకు రాబోతూ ఉన్నారని మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు నిమ్మను తీసుకుని పో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వస్తున్నాడండి మరలి లోకానికి? మొట్టమొదటి రాకడలో మనమున్న దగ్గరికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా, రెండవ రాకడలో ఆయన ఎందుకు వస్తున్నాడు? మనల్ని ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన్ని ఆయన ఒక పోస్ట్ పెట్టాడు, యేసుక్రీస్తు రాకడ జరిగిపోయింది. ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారట. యేసుక్రీస్తు ఆల్రెడీ రెండోసారి వచ్చేశారు. అయితే నేను అన్నాను కదా, మరి సంఘం వెళ్ళిపోయిందా ఇక్కడే ఉందా అని అడిగా. ఇంకా ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ఆయన వచ్చేది దేనికి? సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. అంటే ఆయన వచ్చేసాడంటే అర్థం ఏంటి? సంఘం వెళ్ళిపోయింది. మరి మీరు ఇక్కడే ఉన్నారు అంటే వారు అంటున్నారు కదా, పుస్తకం చదవండి మీకు అర్థమవుతుంది. సరే, దేవుని చిత్తమైతే ఆ బుక్ చదువుతాను నేను. అయితే ఒకటి ఆలోచించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు అంటే చాలా విషయాలు ఆగిపోతాయి. ఇంతకుముందు డేవిడ్ గారు కూడా తెలియజేశారు, నేను వచ్చే వరకు. వీళ్ళు ఎంతమందికి గుర్తుంది? 7 విషయాలు చెప్పారు. నేను వచ్చే వరకు ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. ఆయన వచ్చేసారంటే ఇంకా అవి ఆగిపోతాయి. కాబట్టి ఆయన వచ్చారా లేదా అని మనం గమనించినట్లయితే
ఈజీగా చెప్పేయవచ్చు, ఆయన ఇంకా రాలేదు. కానీ ఈరోజు చాలామంది మోసపోతూ ఉన్నారు. ఎలా మోసపోతున్నారంటే మత్తయి సువార్త 24 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. చదవనమ్మా. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుకుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పునను వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున బుట్టి పడమటి వరకు ఎలాగు కనబడను అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. చాలండి. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి ఎలా వస్తాడు అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. నేను ముందుగానే మీతో చెప్పాను అంటున్నాడు ఇక్కడ. ఆయన ఎలా వస్తాడు అని రాయబడి ఉంటే అలాగే మనం నమ్మాలి. అంతేగాని పలానా చోట క్రీస్తు వచ్చేసాడు, పలానా చోట క్రీస్తు పుట్టాడు అంటే మనం నమ్మకూడదు. కానీ ఈరోజు అనేక మంది నమ్ముతూ ఉన్నారు. మొట్టమొదటిగా బ్రన్హాం అనే ఒక దైవ సేవకుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, మహిమలు చూపాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయనకు ప్రకటించుకున్నాడు, నేను చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి చూడండి నేనే క్రీస్తుని అన్నాడు. అనేక మంది ఆయన వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు కూడా బ్రన్హామే రెండో రాకల్లో క్రీస్తు అని నమ్ముతున్న వారు అనేక లక్షల మంది ఉన్నారు. అయితే ఈ లేఖనాన్ని పట్టుకుని చాలామంది ప్రశ్నించారు. అద్భుత కార్యాలు చేసేవారు అందరూ క్రీస్తు కాదని లేఖనం తెలియజేస్తుంది కదా అని చెప్పిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అన్సన్ హాంగ్ అనే ఆయన మొట్టమొదటిసారిగా సెవెంత్ డే అడ్వెంటిజంలోనికి వెళ్ళాడు. ఆ విశ్రాంతి దినం పాటించాలని, విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలని అనేక మందిని ఆ మందిరానికి తిప్పాడు. ఎంత చేసినప్పటికీ ఆయన ఒక సభ్యుడిగానే ఉన్నాడు. కానీ ఆ సంస్థ స్థాపించిన ఎలెన్ వైట్ అనే వారికి లేదంటే ఇంకొకరికి ఉన్న ఘనత ఆయనకి రావడం లేదు. అప్పుడు ఆయన ఒక మాట అనుకున్నాడు, ఎలాగైతే నేను పాపులర్ కాలేను అనుకున్న ఆయన ఏం చేశాడంటే నేనే క్రీస్తునని ప్రకటించుకున్నాడు. ఆయనగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంఘానికి వస్తున్న జాంగిల్జా అనే ఒక ఆమెను తల్లిగా ప్రకటించారు. తల్లిగా ప్రకటించగానే ఆమె ఏం చేసిందంటే తన భర్తకు విడాకులు ఇచ్చేసి ఈయనతో ఉండిపోయి తర్వాత ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆమె పరలోకపు తల్లి అని ప్రకటించుకుని ఈరోజు అనేక ప్రాంతాల్లో ఆ రోజు మీరు తండ్రి ప్రేమను చూశారు, తల్లి ప్రేమను చూడలేదని చెప్పి ఆమె పరలోకపు తల్లి, ఆమె ద్వారానే మనం పరలోకం వెళ్ళగలమని అనేక దేశాల్లో ఈరోజు వారు ప్రకటిస్తూ ఉన్నారు. అది మీరు చాలా చిన్న విషయంగా అనుకుంటున్నారేమో. ఈరోజు దగ్గరగా 125 దేశాల్లో వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. మన చింతల్లోనే 100 మంది సంఘం అయిపోయారు ఇప్పటికే. అంత భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. యెహోవా సాక్షుల కన్నా కూడా ఈరోజు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే సంఘం ఏదైతే ఉన్నదో అదే చర్చ్ ఆఫ్ గాడ్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపడానికి సైతాను ఉపయోగించే తెలివైన లక్షణం ఏంటంటే వాడు బయట నుంచి రాడు. క్రీస్తు అనే పేరు చెప్పుకునే నేనే క్రీస్తునని అనేక మంది వచ్చారు. ఈరోజు వాళ్ళు కూడా అలాగే
కలవరపరుస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చింతలు అంతా కూడా వారు పర్యటిస్తూ ఉన్నారు. మన వాణినగర్లో కూడా ఒక వ్యక్తి బాప్టిస్టు సంఘానికి వెళ్ళే వ్యక్తి ఆ సంఘానికి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వారు మీ గృహాలకు కూడా వస్తారు. అయితే చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురు గారు ఒక మాట రాశారు. అబద్ధ ప్రవక్తలు మీ దగ్గరికి ఎలాగొస్తారంటే ఎప్పుడు కూడా వారు రహస్యంగా బోధిస్తారట. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, యెహోవా సాక్షులు వచ్చారనుకోండి, మొట్టమొదటిగా వారు వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే మీరు వారిని జారనివ్వరు. కాబట్టి వారు ఏమంటారంటే, మనం బైబిల్ స్టడీ చేద్దామంటారు. క్రైస్తవులకు బైబిల్ స్టడీ అంటే చాలా ఇష్టం కదా, సరే అండి రండి అని పిలుస్తాం. ఈ చర్చ్ ఆఫ్ గాడ్ వారు కూడా అలాగే మనం బైబిల్ స్టడీ చేద్దామని వస్తారు. రెండవ క్రీస్తు కోసం వారు చెప్పరు. ఎంతసేపు కూడా వారు చెప్పేది ఏంటంటే విశ్రాంతి దినము కోసం, లేదు అంటే పస్కా పండగ కోసం. మా గృహాన్ని కూడా దర్శించారు. మేమన్నాం, మీరు ఏమి నమ్ముతున్నారు అది చెప్పండి అంటే, అది కాదండి మేము బైబిల్ స్టడీ చేస్తాం అని వారు చెప్పారు. హన్సంగ్ హాంగార్ గురించి మీరు చెప్పండి అంటే వారు అంటారు కదా, పస్కా బలి కోసం చెప్పిన తర్వాత మేము చెప్తాము అంటారు. రహస్యంగా బోధించవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? నేను ఏది నమ్ముతున్నానో అది చెప్పేవారే స్వచ్ఛమైన వారు. నేను ఏది విశ్వసిస్తున్నానో దాన్ని చెప్పడమే సువార్త. నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి మీకు పరలోకం అని చెప్తాను, అది సువార్త. అంతేకాని రహస్యంగా నేను నమ్మేది వారికి చెప్పకుండా వారిని నాకు లోబర్చుకున్న తర్వాత చెప్పేదాన్ని ఏమంటారంటే అబద్ధము. అబద్ధానికి ఎప్పుడు కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. అబద్ధానికి ఎన్నో కప్పిపుచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ నిజానికి సత్యానికి ఎప్పుడు కూడా అవసరం రాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. అబద్ధ క్రీస్తులు వస్తూ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తూ ఉన్నారంటే ఈరోజు సంఘాలని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ చర్చ్ ఆఫ్ గాడ్ అనేవారు అన్యులకు ఎవరికి సువార్త చెప్పరు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారినే వారు చెడగొడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా బోధ అనుకోకండి. మొన్నటిదన్నా మాకు తెలిసిన సంఘంలోనే ఒక ఆమె మందిరానికి రాలేదు. నెక్స్ట్ వారం పాస్టర్ గారు అడిగారు, ఏమ్మ మందిరానికి రాలేదంటే ఆమె అంటుంది కదా, రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళానండి. ఏ గుడి అయితే ఏమైందని గుడే కదా, ఏ గుడి అయితే గుడే కదా అనుకోకండి. ఎప్పుడు కూడా ఏ నీళ్ళైనా నీళ్ళే కదా అని ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగుతామా? తాగం. స్వచ్ఛమైన నీరే తాగుతాం. అలా స్వచ్ఛమైన వాక్యంలోనే ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు రెండోసారి ఎలా వస్తాడు అని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, అది అండర్లైన్ చేసుకోండి, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి. ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆరోహణమై పరలోకం వెళ్ళాడో ఆ యేసే వస్తాడు, ఇంకొక యేసు ఎవరు రారు. రెండవదిగా ఆయన ఎలా వెళ్ళాడో అలాగే ఎలాగెళ్ళాడు? ఆయన ఆరోహణమై, మనం ఇంకా లోకాసువార్తలో చూసినట్లయితే ఉంటుంది, ఆయన మేఘాల మీద వెళ్ళాడు. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చాలండి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగొస్తున్నాడు?
మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన రెండో రాకళ్ళు ఎలా వస్తాడు? మేఘారూఢుడై వస్తాడు. అంతేగాని మళ్ళీ పశువుల పాకలో జన్మించడు. మళ్ళీ పశువుల పాకలో బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడని ఎవరని చెప్పారనుకోండి, మనం వినొద్దు. ఎవరన్నా సిలువేంచుకున్నారు, ఈయనే యేసుక్రీస్తు ప్రభు అన్నారనుకోండి, మనం నమ్మొద్దు. ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచారు అన్నారనుకోండి, ఈయనే క్రీస్తు అనుకోవద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నా అంటే, రాబోయే రోజుల్లో అబద్ధ క్రీస్తు ఇదే రకంగా మనుషుల్ని మోసం చేస్తాడు. అంత్యకాలంలో వచ్చి అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడో రాయబడి ఉందో చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మీరు 11వ వచనం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ క్రూర మృగం ఉన్నది, అలాగే రెండో క్రూర మృగం ఉన్నది. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉన్నాయి అని రాయబడి ఉంటుంది. బైబిల్ వ్యాఖ్యానం చేసేటప్పుడు బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలియలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? సపోజ్ మీకు ఇందాక చెప్పాను, చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళు వచ్చారు మీ ఇంటికి, మీకు ఎక్కువ వాక్యం తెలియలేదు అనుకోండి, ఏం చేయాలి? మొట్టమొదటిగా మేము ఇంతకాలం నమ్ముతున్నాం బాబు, ఇంకా మీరు చెప్పేది మాకు అవసరం లేదు. ఎవరో మీకు చెప్తున్నారు అనుకోండి, ఎక్కువ మాకు తెలియదు, కానీ మేము నమ్మే దాంట్లో మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం, ఇంకా మాకు వద్దు అని చెప్పచ్చు. మొట్టమొదటిగా అది. రెండోది, మీకు లేఖనం మీద పట్టుంది అనుకోండి, సరే బాబు కూర్చోండి మనం డిస్కస్ చేద్దాం అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా మీకు వ్యాఖ్యానం తెలియదు, బైబిల్ ఎలా వ్యాఖ్యానించాలో తెలియదు, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతి తెలియదు, మీరు ఎప్పుడూ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. అటువంటి సందర్భంలో ఒక మాట వచ్చింది అనుకోండి, సింపుల్. చిన్నపిల్లలు ఏం చేస్తారు? లెక్క రాలేదనుకోండి ఏం చేస్తారు? వెనక్కి చూసి ఆన్సర్ చూస్తారు. ఆన్సర్ చూసి పైకి స్టెప్లు వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి? ఆన్సర్ రావడానికి ఏ స్టెప్లు కావాలో అవి వేసుకుంటారు. మనము కూడా మనకి ఏదైనా అర్థం కాలేదనుకోండి, మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి దానికి తగ్గ స్టెప్లు వేయాలి. ఇక్కడ గొర్రె పిల్లకున్న కొమ్ములు 2 కొమ్ములు ఉందని రాయబడింది 11వ వచనంలో. అది పట్టుకొని పీడి సుందరరావు గారు ఏమంటారంటే, యేసుక్రీస్తుకి ఒకటే కొమ్ము, 2 కొమ్ములు అంటే దాని అర్థం ఏంటి? డబల్ పవర్. కాబట్టి సైతానికి యేసుక్రీస్తు కన్నా డబల్ శక్తి ఉందని నమ్ముతారు, బోధిస్తారు. కానీ మనకు ఆన్సర్ తెలిసిపోయింది. ఏమని తెలిసింది? యేసుక్రీస్తు సర్వాధికారి. ఆన్సర్ తెలిసిపోయింది కాబట్టి దాన్ని బట్టి మనం లెక్కేసుకుంటాం. వ్యాఖ్యానం తెలియ అవసరం లేదు, మనకు ఆన్సర్ ఏం తెలుసు? యేసుక్రీస్తే సర్వాధికారి. కాబట్టి ఆయనకి 2 కొమ్ములు కాదు, 12 కొమ్ములు కాదు, 20 కొమ్ములు ఉన్నా కూడా ఆ కొమ్ములు రాయబడిన విధానాన్ని బట్టి మనం చూసి చెప్తాం తప్పితే కానీ యేసుక్రీస్తు కన్నా బలమైన వాడు, శక్తిమంతుడని మనం ఎప్పటికీ కూడా నమ్మము. అయితే ఇది ఎందుకు రాయబడింది అని చూసినట్లయితే మనం ఇలా స్టెప్లు వేసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. ఆయన శక్తిమంతుడు, యేసుక్రీస్తు కన్నా గొప్ప శక్తిమంతుడు కాదు అని తెలిసింది. కాబట్టి అంటే ఈయన ఏం చేస్తాడని ఇలా కిందకు చూస్తే తెలుస్తుంది కదా. ఏలియా అగ్నిని రప్పించినట్లుగా ఆ క్రూర మృగము ప్రవక్త కూడా భూలోకానికి అగ్నిని రప్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వారు అన్నారు, మాకు ఒక సూచక్రియ చెయ్యి, మేము నమ్ముతామంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కానీ నేను సూచక్రియ చేయను పొమ్మన్నాడు. కానీ ఆ రోజు ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే అడిగితే చాలు చేసేస్తాడు. అందుకే 2 కొమ్ములు అనేది రాయబడింది. ఎన్నిసార్లు రప్పించమంటే అన్నిసార్లు అగ్నిని రప్పిస్తాడు, ఎంత చేయమంటే అంత అద్భుత కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. ఆ చేసి ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే, ఇదిగో ఈ క్రూర మృగం ఉంది కదా, ఇది చచ్చిపోయి లేచింది చూడండి, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మరణాన్ని జయించాడు, ఇంకొక విగ్రహం కడదాం రండి అంటుంది.
నిజ క్రైస్తవులకే తెలుసు. మరణాన్ని దించి తిరిగి లేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? విగ్రహాల్ని ఆరాధించకండి. కానీ అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? విగ్రహం కడదాం రండి అంటే ప్రజలందరూ మోసపోయి వెనక పరిగెడతారట. ఆ రోజు వాక్యం తెలియని వారు కూడా అందరూ వెళ్ళిపోయి అంటారు, బేతేల్ సంఘం ఇక్కడే కూర్చున్నారు అనుకోండి, బేతేల్ సంఘం అసలు మీకు అర్థం కావట్లేదు, అక్కడ ఆయన లేచిపోయాడు, ఆయనే క్రీస్తు, రండి ఆయన దగ్గరికి పోదామంటారు. మనం వెళ్ళకపోతే లోకమంతా అంటది కదా, ఇంతకాలం క్రీస్తు క్రీస్తు అన్నారు, మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు అన్నారు, ఇప్పుడు ఆయన నిజంగా లేచిపోయాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు మరణించి లేచాడని ఆయన శిష్యులు మాత్రమే చూశారు, కానీ ఈయన మరణించి లేచాడని టీవీలో ప్రసారం అవుతుంది, ఆ ఇంటర్నెట్లో వస్తుంది, అందరూ చూస్తున్నారు, కానీ వీళ్ళు రావడం లేదంటారు. కానీ ప్రియులారా గమనించండి, వాక్యము తెలిసిన క్రైస్తవులకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎలా ఉంటుంది. ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. అంతేగాని మూడో రోజున తిరిగి లేవడం లేదంటే అద్భుత కార్యాలు చేయడం ఎప్పుడు కూడా జరగదు. కిందటిసారి మా ఊరు దగ్గరలో ఒక తల్లిగారు సంఘానికి వస్తూ ఉన్నారు, కానీ ఆవిడకి సంఘములో ఒక ఘనత రావడం లేదు, సంఘంలో ఎవరు గుర్తించడం లేదు. ఏం చేయాలని ఆలోచించుకుని ఒకరోజు ఆమె ఏం చేసిందంటే ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి ఇంటి దగ్గర గద్దె పెట్టి వచ్చిన వారు అందరికీ ఈయన మీద క్రీస్తు ఆత్మ వస్తుంది, మీకు ఏం అవసరాలు ఉన్నాయో చెప్పండి, ఆయన మీకు సొల్యూషన్ చెప్తాడు, నేను పక్కన ప్రార్థన చేస్తానని కూర్చుంది. ఆదివారం రోజు పెట్టింది. ఆ గద్దె దగ్గరికి ఎవరు వెళ్ళిపోయారంటే చివరికి ఆదివారం ఆరాధించే క్రైస్తవులు కూడా వెళ్ళిపోయారు, చచ్చంతా ఖాళీ. ఏమైపోయిందయ్యా అంటే పాస్టర్ గారు అడిగితే అంటున్నారు, పలానా చోట గద్దె ఉందండి, అక్కడ యేసుక్రీస్తు ఆత్మ వచ్చి అన్నీ చెప్పేస్తుంది, మేమంతా అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. చూడండి, అక్కడ వేరే పేరు కాదు, క్రీస్తు పేరే, వేరే ఆరాధన కాదు, క్రీస్తు ఆరాధనే. కానీ జరుగుతున్నది ఏంటంటే సాతాను మోసము. కాబట్టి మీరు గమనించాలి, వాక్యానికి విరుద్ధంగా ఏది జరిగినా అది క్రీస్తు ఆత్మ కాదు. వాక్యానికి విరుద్ధంగా ఎవరు వచ్చినా వారు క్రీస్తు కాదు. కాబట్టి మీరందరూ చాలా మెలకువగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యెహెజ్కేలులో దేవుడు ఒక మాట తెలియజేశాడు. ఈరోజు సంఘ కాపరులు ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే సంఘాన్ని ప్రతి ఒక్కరు కూడా మేల్కొల్పాలి, సంఘానికి రాబోయే ప్రమాదం తెలియచేయాలి. అలా తెలియచేయక ఈరోజు అనేక సంఘంలో నమ్ముకున్న వారే వీళ్ళ వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. మొన్నటి దినాన్ని నేను వారిని అదే అడిగాను, మీరు అన్యులకు ఎవరికైనా సువార్త చెప్తారా, క్రైస్తవులైనా మీ సంఘంలో ఉన్నదంటే మేము ఫస్ట్ కమింగ్ కోసం చెప్తాం కానండి, మ్యాక్సిమం మా సంఘంలో ఉన్న వారందరూ క్రైస్తవులే. ఆత్మలు దొంగిలిస్తూ ఉన్నారు. ఆత్మలను వారు ఎక్కడికి తీసుకుపోతారా అంటే చివరికి వారందరూ ఎక్కడికి, నరకానికే వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి క్రైస్తవుని పని ఏంటంటే, ఒక సామెత ఉంటుంది ఈ లోకంలో, ఈన కాచి నక్కలు పాలు చేయడం అంటారు. తెలుసా మీకు ఆ సామెత, విన్నారా? ఈన కాసి అంటే ఈనడం అంటే ఒక ఆవో గేదో ఏదో ఉందనుకుందాం, అది ఒక పిల్లను ఈనడం అంటే బత్ జన్మించడం. ఒక పిల్లని జన్మించేదాకా చాలా జాగ్రత్తగా కాశాడంట ఆ రైతు. ఆ పిల్ల పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఏమవుతుంది, నక్కలు వచ్చి ఆ పిల్లని ఎత్తుకుపోతాయి. అలాగే చాలా సంఘాల్లో రక్షణ పొందే వరకు కూడా చాలా జాగ్రత్తగా, వాళ్ళు రక్షణ పొందే వరకు వాళ్ళు వెనకబడి రక్షణ పొందిన తర్వాత దుర్బోధల కోసం కనుక మనం వారిని హెచ్చరించకపోతే, దుర్బోధల కోసం వారికి చెప్పకపోతే, చిన్నపిల్లవాడికి ఏది నోట్లో పెట్టుకోవాలో తెలియదు, ఏది ఆహారమో తెలియనట్లుగా ఈరోజు క్రైస్తవులు కూడా ఏది స్వచ్ఛమైన బోధ, ఏది అసలైన బోధ, ఏది లేఖన అనుసారమైన బోధ తెలియక వెళ్ళిపోతూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఏర్పరచబడిన వారిని సహితము, మొన్నటిదే నేను ఒక పోస్ట్ చూసాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక సంఘంలో ఒక పాస్టర్ గారే వెనక్కి వెళ్ళిపోయారట. గర్వాపసి అని చెప్పి ఒక పాస్టర్ గారే, ఇంతకాలం వాక్యం చెప్పిన ఆయనే, ఇంతకాలం సంఘాన్ని నడిపించిన ఆయనే ఇంకా ఈ క్రీస్తు వద్దు ఇది వద్దు అని చెప్పి మరలా మతంలోనికి దిగిపోయాడట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను చదివాను, చూశాను. అలాగే ఏర్పరచబడిన వారిని సహితమే మోసపరుస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాకడ దినాల్లో
సైతాను చాలా తెలివిగా యుక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. 2 విషయాలు మీకు తెలియజేశాను నేను దేవుని కృపను బట్టి. మొట్టమొదటిగా క్రీస్తు మన కోసం ఎందుకు వచ్చాడు అంటే మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి. ఆయన ఎక్కడున్నాడయ్యా ఇప్పుడు అని చూసినట్లయితే ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు, ప్రథమ ఫలంగా ఉన్నాడు. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వారు దేవుణ్ణి నమ్ముకోనివ్వండి, నమ్ముకోనివ్వకపోండి. దేవుణ్ణి నమ్ముకున్న వారైతే పరదైస్లో ఉన్నారు, నమ్ముకోని వారు కూడా అక్కడ ఉండరండి. నమ్ముకోని వారైతే నరకంలో ఉన్నారు. కాబట్టి మనం ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి అలవాటు మానుకుందాం, సమాధులను అలంకరించే అలవాటు మానుకుందాం. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ ఫోటోల దగ్గర పెట్టే మానుకుందాం. మన వారు ఎవరైనా చనిపోతే చాలామంది మరలా దుఃఖపడుతూ ఉంటారు. బాధ అనేది ఉండదని నేను చెప్పను, కానీ ఇంకా నా జీవితం ఎందుకు అని అంత బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు అడ్రస్ చేంజ్ అయిందంటే వారు ఎక్కడున్నారు, ఇప్పుడు పరదైస్లో ఉన్నారు. కాబట్టి మనం ఆ విషయం తెలుసుకుందాం. కనీసం ఈ 2025 సంవత్సరంలో అయినా సమాధుల పండగకి మీలో ఒక్కరైనా వెళ్ళకపోతే ఈ వాక్యానికి దేవుడు అద్భుతమైన ఫలింపు ఇచ్చినట్లే. అందరూ మారిపోవాలని నేను చెప్పను, నేను కనీసం ఒక్కరైనా. అందుకే ముందుగా ఆ పండగ రాకముందే ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే మన చుట్టుపక్కలనే మన దినాన్న విజయవాడలో కూడా ఫాస్ట్గా చెప్తున్నారు, హైదరాబాద్లోనే కాదు విజయవాడలో కూడా చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళు వచ్చారండి. అనేక మంది విశ్వాసులు దొంగిలిస్తూ ఉన్నారని వారు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి చాలా మెలకువగా ఉండండి. యెహోవా సాక్షులు అనేవారు, బ్రెన్హామ్ శిష్యులు, అలాగే చర్చ్ ఆఫ్ గాడ్ అనేవారు, ఈ మధ్యకాలంలో హతసాక్షుల సంఘం ఏదో ఒక సంఘం వారు కూడా తిరుగుతున్నారట మన కాలనీలో, వెంకటేశ్వర నగర్ మా కాలనీలో తిరుగుతూ ఉన్నారట. విచిత్రమైన విషయం ఏంటంటే సముద్రానికి వెళ్ళి వలలేసే చేపలను పట్టుకోండి అని దేవుడు చెప్తూ ఉంటే పక్కవాడి బొట్లో గాలాలేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అంత ఇది ఉంటే మీరు కొత్త అన్యుల్ని లేదంటే దేవుణ్ణి నమ్మని వారు ఉంటారు కదా, నాస్తికులు, వాళ్ళు మార్చుకోవచ్చు కదా. వాళ్ళని ఎవరూ టార్గెట్ చేయరు, ఇన్స్టెంట్గా కావాలి. ఆల్రెడీ నమ్ముకున్న వారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చాలా మెలకువ కలిగి ఉండండి. ఎవరైనా మీ గృహాలకు వచ్చినట్లయితే మొట్టమొదటిగానే వారు ముసుగులు లాగివేసేయండి. వారు వచ్చి మేము చర్చ్ ఆఫ్ గాడ్ అని చెప్పి పస్కా పశువు గురించి చెప్తాం మీకు అన్నారనుకోండి, మీరు మొట్టమొదటిగా అడగవలసిన విషయం ఏంటంటే అన్సంగ్ హాంగ్ క్రీస్తు అని మీరు నమ్ముతారా? ఎలా నమ్ముతారు మీరు? బైబిల్లో ఎక్కడైనా రిఫరెన్స్ ఉందా? రెండవదిగా జంగిల్జా పరలోకపు తల్లి, యెరూషలేము తల్లి అని మీరు ప్రకటన నుంచి చూపిస్తున్నారు. ఆమె యెరూషలేము తల్లో కాదో తర్వాత చూద్దాం. ఆమెలో పరిశుద్ధత ఉన్నదా? ఆమె ఆయన భార్య కాకుండానే ఆయన పరలోకపు తండ్రి అయితే పరలోకపు తల్లి ఎలాగైంది? దేవుడే కనుక వాళ్ళిద్దరిని నిర్ణయిస్తే మొట్టమొదటిగా వాళ్ళిద్దరికే వివాహం చేసేవాడు కదా. భర్తతో విడాకులు తీసుకుని ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని సూటిగా మీరు ప్రశ్నించైతే వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి రానే రారు. తర్వాత రెండవదిగా మీకు తెలిసిన వారిని ఎవరైనా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటే మీరు వారికి కౌన్సిలింగ్ చేయండి. దేవుని వాక్యం ఇలా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ మేఘారూఢుడై వస్తాడు, కానీ ఒక వ్యక్తిగా జన్మించి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, లేదంటే బ్రెయిన్ హ్యామర్ వాళ్ళ బ్రెయిన్ ఇదై చనిపోయాడు అంటే ఆయన క్రీస్తు కాదు అని మీరు సూటిగా చెప్పినట్లయితే కొంతమందినైనా మనం రక్షించుకుంటాం. ఈరోజు సువార్త ప్రకటించడం ఎంత అవసరమో ఈ అబద్ధ బోధకుల నుంచి కాపాడుకోవడం కూడా అంత అవసరం.